హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కృత్రిమ మేధస్సు ఏఐ అంటే ఏమిటి, అది మానవాళిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, కంప్యూటర్ సైన్స్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అసలు కృత్రిమ మేధస్సు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సిస్టమ్లు లేదా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల యంత్రాలను సూచిస్తుంది. ఇది మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబాటిక్స్, వర్చువల్ అసిస్టెంట్లు, ఆటోమేషన్, పర్సనలైజేషన్, హెల్త్ కేర్ మరియు మరిన్ని వంటి వివిధ రంగాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా యంత్ర మేధస్సు ఏఐ అనేది యంత్రాల చేత ప్రదర్శించబడే మేధస్సు. ఇది మానవులు లేదా జంతువులలో కనిపించే మేధస్సు, సహజ మేధస్సుకు విరుద్ధమైంది. ఇది ఒకసారి సహజ మేధస్సుని పోలి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అనేది కృత్రిమ మేధస్సు వ్యవస్థ ఇచ్చిన ఇన్పుట్ డేటా నుండి అవుట్పుట్ విలువను అంచనా వేసే పనిని నిర్వహించే పద్ధతి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది తార్కికం, నిర్ణయాలు తీసుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడం వంటి చారిత్రాత్మకంగా మానవుడు మాత్రమే చేయగల సంక్లిష్టమైన పనులను చేయగల కంప్యూటర్ సిస్టంలను సూచిస్తుంది. అదే సమయంలో చదరంగం ఆడడం, పాటలను సిఫార్సు చేయడం లేదా కార్లను స్టీరింగ్ చేయడం వంటి నిర్దిష్టమైన పనులను నిర్వహించడానికి మెషిన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ వంటి వాటిని అందుబాటులో ఉన్న ఏఐ సాంకేతికతను ఉపయోగించడాన్ని సూచిస్తుంది. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఏఎన్ఐ అని కూడా పిలుస్తారు. బలహీనమైన ఏఐ తప్పనిసరిగా మనం రోజు ఉపయోగించే ఏఐ రకం. ఏఐ యొక్క 4 రకాలు. రియాక్టివ్ యంత్రాలు. రియాక్టివ్ యంత్రాలు కృత్రిమ మేధస్సు యొక్క అత్యంత ప్రాథమిక రకం. ఈ విధంగా నిర్మించబడిన యంత్రాలు మునుపటి సంఘటనల గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉండవు. బదులుగా ఒక నిర్దిష్ట క్షణంలో వాటి ముందు ఉన్న వాటిని మాత్రమే ప్రతిస్పందించాయి. తత్ఫలితంగా వారు చదరంగం ఆడటం వంటి చాలా ఇరుకైన పరిధిలో కొన్ని అధునాతన పనులను మాత్రమే చేయగలరు మరియు వారి పరిమిత సందర్భం వెలుపల విధులను నిర్వహించలేరు. ఇంకా రెండో రకం ఏఐ యంత్రాలు, పరిమిత మెమరీ యంత్రాలు. పరిమిత మెమరీ ఉన్న యంత్రాలు గత సంఘటనలపై పరిమిత అవగాహన కలిగి ఉంటాయి. రియాక్టివ్ మెషిన్ల కంటే వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కువగా సంభాషించగలరు. ఉదాహరణకు, స్వీయ డ్రైవింగ్ కార్లు మలుపులు చేయడానికి, సమీపించే వాహనాలను గమనించడానికి మరియు వాటి వేగాన్ని సర్దుబాటు చేయడానికి పరిమిత మెమరీని ఉపయోగిస్తుంటారు. స్వీయ అవగాహన కలిగిన యంత్రాలు ఏఐ యొక్క సిద్ధాంతపరంగా అత్యంత అధునాతన రకం మరియు ప్రపంచం, ఇతరులు మరియు దాని గురించి అవగాహన కలిగి ఉంటాయి. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటాం. ఎలా తెరుస్తాం? ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసిన వెంటనే తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ
ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3Dలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడే ఫోటో తీస్తాయి. ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్, ఇందులోకి వెళ్ళిన అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసేవన్నీ కూడా మనకు కనిపించడం అసాధ్యం. వాటిల్లో నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలను సంబంధించినటువంటి పోస్టులే కనబడేలా చేయడం వెనక ఉన్నది కృత్రిమ మేధస్సు. అంతేకాదు, ఈ సోషల్ మీడియా వేదికలకు వర్చువల్ రియాలిటీ హంగులద్ది మెటావర్స్గా మన ముందుకు తేవడంలోనూ కీలక పాత్ర వహించేది కూడా ఏఐనే. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఏదో సందేహం వస్తుంది. ఫలానా సంఘటన ఎప్పుడు జరుగుతుందో నిర్ధారణ చేసుకోవాలి. గబుక్కున గూగుల్ సెర్చ్లోకి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే మనకు అది చూపిస్తుంది. ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకు కావలసిన ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలగడం ఎలా సాధ్యపడుతుంది? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యపడుతుంది. ఏ పని కావాలన్నా సిరీనో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్నో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్ సెక్రటరీలా తయారైన ఈ యాప్స్ పనిచేసేది ఏఐ సహాయంతోనే. మరి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టే దీన్ని కృత్రిమ మేధ అని అంటారు. యంత్రాలు వాటికి అందజేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. నిప్పు, విద్యుత్తు ఎలాగైతే మానవ జాతి అభివృద్ధిని కీలక మలుపు తిప్పాయో, అలాగే కృత్రిమ మేధ అలాంటి మార్పులు మానవ జీవితంలో తీసుకురాబోతున్నాయి. కృత్రిమ మేధస్సు సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటికి ఆ పనులు అప్పచెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారదాం. కరోనా కారణంగా ఏఐ సామర్థ్యమున్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలోనే 25% పెరిగిందట. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మందులు, ఆహారం అందించడంలో, ఆసుపత్రిని శానిటైజేషన్ చేయడంలో, ఓపీలో రోగులను పరిశీలించి వారి సమస్యలను బట్టి సంబంధిత విభాగాలకు పంపడం లాంటివన్నీ రోబోలు చేసి వైద్య సిబ్బందికి పని భారం తగ్గించాయి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశ్చితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతుంది. ఏఐ ఆ పనిని సులువు చేయడమే కాదు, కంటికి కనబడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరిస్తున్నాయి. కెటరాక్ట్, ఆర్థోపెడిక్ లాంటి సర్జరీలను ఇప్పుడు దాదాపుగా పెద్ద ఆసుపత్రుల్లో చాలా చోట్ల రోబోలు నిర్వహిస్తున్నాయి. డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలను అందుకు ఉపయోగించుకుంటాయి. ఏఐ సాంకేతికతతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వచ్చు. అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని. ఈ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. యంత్రాల చేత మనిషిలా పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే 1956లోనే కృత్రిమ మేధస్సు అన్న పదాన్ని మొదటిసారి వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. అంతకన్నా ముందు 1927లో మెట్రోపోలిస్ అనే జర్మన్ సినిమా వచ్చింది.
మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారు చేసిన రోబో ఉంటుంది. నాటి ఆ ఊహ నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మేధని అన్ని రంగాల్లోకి తీసుకొచ్చాయి. ఫ్రెండ్స్, మనిషి యొక్క మేధాశక్తి అన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే ఏఐని సృష్టికర్త మనిషి. మనిషికి ఉన్న మేధస్సుతో ఏఐ అద్భుతంగా సృష్టించాడు. ఇప్పుడు ఏఐ అత్యంత వేగంగా, సృజనాత్మకంగా, ఖచ్చితంగా ఆలోచించగలదు. కానీ ఒక బ్రెయిన్ ఏఐని కనిపెట్టింది, కానీ ఏఐ బ్రెయిన్ మాత్రం సృష్టించలేదు. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ఎప్పటికీ మనిషికి దాసోహమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ కీప్ వాచింగ్ and share it to your friends and subscribe it. Have a beautiful day.